ప్రవక్త అయిన హబక్కూకు గ్రంథం. ప్రవక్త అయిన హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. వాక్య సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఇంతవరకు నాయన పాటల ద్వారా మరి ఆరాధన వాక్య భాగం ద్వారా నాయన మరి ప్రతి ఒక్కరు కూడా స్తుతించి ఆరాధించగలుగుటకు నాయన మరి ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్లో మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ప్రార్థన కూడిక నిమిత్తమై ప్రార్థన కొరకై చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని మీ సన్నిధిలో బతిమాలుకొంచున్నాం. నిలబడే నేను అయోగ్యునని ఒప్పుకొనుచున్నాను. నన్ను మీ శిలువ చాటును మరుగు చేసి మీ పరిశుద్ధ వాక్య భాగాన్ని మాకు అర్థమయ్యే రీతిలో మీరే బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సంఘము కొరకై ఒకరి కొరకు ఒకరము యథార్థమైన హృదయముతో, ప్రేమ కలిగిన హృదయముతో నాయన మీ సన్నిధిలో మేము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించటానికి, మా సంఘములోని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించటానికి మాకు సహాయం చేయమని, వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచమని, నిద్రమత్తు రాకుండా కనికరించి కాపాడుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో మరి ప్రవక్త అయిన హబక్కూకు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా? ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. అంతేకాకుండా యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుని బతిమాలుకుంటా ఉన్నాడు. దేనికి? నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు ఇశ్రాయేలీయులు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళేదానికి ఆ యొక్క రాజ్యములో దేవుని యొక్క ప్రవక్తల లేఖనాలను బట్టి ఆ యొక్క దినాలను తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన హబక్కూకు చూపించిన కారణాన్ని బట్టి ఆయన ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు నీ జనులు కదా, నీ ప్రజలు కదా, వారికి అలాంటి పరిస్థితులను అనుమతిస్తావా ప్రభువా అని. రండి, 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఈ రీతిగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకై ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్య చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూనూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి
నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము చెడిపోవుచున్నది. అన్య జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయము నొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ 6వ వచనం, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని భూదిగంతముల వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. కాబట్టి వారు క్రూరులు, ఆ కల్దీయులు యెరూషలేము మీదకి వస్తున్నారు. ఇదంతా చూసిన హబక్కూకు ప్రవక్త దేవుని యొక్క చిత్తములో ఆ అపాయము రాకుండా మరి దేవుని యొక్క ప్రజలను కనికరించమని ఆయన మొరపెట్టుకుంటా ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి ఈయన కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకుని ఎందుననగా, కాబట్టి కావలివానిగా యెరూషలేము పట్టణానికి క్షేమం కొరకు ఆయన మరి ప్రార్థిస్తూ వస్తూ ఆ యొక్క కల్దీలు ఉండేటప్పుడు, ఆ కల్దీలు క్రూరులైన వారు యెరూషలేము ప్రజలను నాశనం చేస్తారు కదా, ఆ నాశనం అంతా గుర్తిరిగి దేవుణ్ణి బతిమాలుకుంటా ఉన్నాడు. అయితే దేవుని యొక్క చిత్తములో 3వ వచనంలో ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతరపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును అని చెప్పిన తర్వాత దేవుని యొక్క దర్శనాన్ని బట్టి 4వ వచనం, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. విశ్వాస మూలముగా కింద ఫుట్నోట్లో తన విశ్వాసత చేత. కాబట్టి ఈ రీతిగా ఆ యొక్క బలాత్కారాన్ని బట్టి ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో ఆయన 3వ అధ్యాయం 2లో అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన మరి కోపించుచునే వాత్సల్యాన్ని నీ కొరకు నా కొరకు చూపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థించే, మన కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ప్రధాన యాజకునిగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను సజీవుల లెక్కలో ఉన్నాం. లేనట్లయితే ఆ కల్దీయులు యెరూషలేము ప్రజలకు ఏ రీతిగా ఇశ్రాయేలీయులకు నాశనం కలుగజేయుట యిర్మీయా ప్రవక్త ద్వారా సెలవిచ్చినా, రాజు కానీ ఆ యొక్క ఇశ్రాయేలు జనులు కానీ ఏమాత్రము తమను తాము తగ్గించుకున్న వారు కారు. యిర్మీయా ఎంతగానో తెలియజేస్తూ వచ్చాడు. దేవుని యొక్క వాక్య భాగంలో రండి, ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథం, ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం, ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం, యోషియా కుమారుడును యూదా రాజునైనా నెబుకద్నెజర్ రాజు మొదటి సంవత్సరంలో, బబులోను దేశానికి రాజు అయిన మొదటి సంవత్సరంలోనే యిర్మీయాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. ఏం చెప్పాడు యిర్మీయా? 2వ వచనం, ఆ 23 సంవత్సరాలు దేవుని వాక్కు ప్రత్యక్షమవుతూ వచ్చింది యిర్మీయా మరి యోషియా కాలం వరకు. ఈ మాటలన్నీ కూడా యిర్మీయా మరి ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. ఎప్పుడు? నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతిరి, మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును.
నేను మీకు ఏ బాధయో కలగజేయకుండునట్లును. ఇశ్రాయేలు చేసిన దోషాన్ని చెప్తా ఉన్నాడు. అన్య దేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. కాబట్టే ఇశ్రాయేలు దేశ ప్రజల మీదకి ఆ యొక్క కల్దీలు బబులోను రాజును దేవుడు రప్పించాడు. ఎప్పుడు? బబులోను రాజ్యానికి నెబుకద్నెజరు మొట్టమొదటి సంవత్సరంలోనే, ఆయన రాజు అయిన మొదటి సంవత్సరంలోనే ప్రవక్త అయిన ఇర్మియాకు దేవుడు ఈ మాటలన్నీ తెలియజేస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత మరి 11వ వచనం 25:11, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉండునట్లు నియమింతును. కాబట్టి దేవుడు 70 సంవత్సరాల చెర జీవితాన్ని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి మీకు విడుదలనిస్తా అని చెప్తా ఉన్నాడు. 70 సంవత్సరాలంటే మాటల? నా ప్రియ సహోదరుడా, సహోదరి, నా విశ్వాస జీవితంలో నీవు నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి విడిచిపెట్టి ఇతరులకు దేన్నైనా నువ్వు ఆశించినట్లయితే అది విగ్రహారాధనతో సమానం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం దేవుని యొక్క వాక్య భాగంలో 22వ వచనం. మొదటి సమూయేలు 15:22. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పి 23 అందరం కలిసి చదువుదామండి. 23 అందరం కలిసి. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట ఎను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. కాబట్టి దేవుని యొక్క చిత్తములో మరి సౌలుకు సమూయేలు ఆ రీతిగా తెలియజేశాడు. అయితే సౌలు అన్నాడు, ఏమన్నాడు? సౌలు 24వ వచనం. జనులకు జడసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి ఇప్పుడు సౌలు నేను యెహోవా ఆజ్ఞను మరి జనుల మాటలను జనులకు భయపడి నేను అట్లా చేశాను, యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటే అన్నాడే కానీ తండ్రి అయిన దేవుని దృష్టిలో పాపాన్ని క్షమాపణ వేళ్ళ. ఇక్కడేమంటున్నాడు? నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొని ప్రజల ముందు గంటకే ప్రాకులాడుతున్నాడే తప్ప తన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయగలిగిన దేవుడు తనకు తెలియజేసిన సమూయేలు ద్వారా చెప్పిన మాటలను బట్టి వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాల సౌలు. పశ్చాత్తాపడలా. అది సౌలు చేసిన తప్పిదము. అదే మరి దేవుని యొక్క సన్నిధిలో దావీదైతే అట్లా చేయలే. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము దయచేసి 5వ వచనం.
ఆ, ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవంతోడు నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. ఆ, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలు నీయవలనని నాతానుతో నేను 7వ వచనం అందరం కలిసి, నాతాను దావీదుని చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. కాబట్టి ఇక్కడ తన పాపాన్ని గురించి నాతాను ప్రవక్త దావీదుకు సెలవిచ్చిన తర్వాత ఇప్పుడు ఎంతగానో ఆయన శిక్ష కూడా చెప్పాడు. 10వ వచనం, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. సదాకాలము నెమ్మది కావాలా, శాంతి కావాలని దేవుని సన్నిధిలో బతిమాలుకుంటాము. కానీ దావీదు చేసిన ఆ పనికి నాతాను ప్రవక్త చెప్పాడు, ఇది మొదలుకొని సదాకాలము నీకు యుద్ధములే కలుగుతాయి, నీకు యుద్ధము కలుగును. కాబట్టి దేవుని యొక్క ఆ యుద్ధం ఎవరి ద్వారా వస్తుంది? శత్రువుల ద్వారా కాదు. 11వ వచనం, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. నువ్వు రహస్యంగా పాపం చేశావు, కానీ నేను నిన్ను నీ భార్యలను అందరూ చూస్తుండగా పట్ట పగలే నీ చేరువానికి నీ భార్యలను అప్పగిస్తా. ఎంత ఘోరమైన శిక్ష! నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఇశ్రాయేలీలు ఆ దినాన్ని చేసిన పాపము ఇర్మియా ప్రవక్త ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో నెబుకద్నెజరు మొట్టమొదటి సంవత్సరాన ఇశ్రాయేలు జనాంగానికి ఆయన చెప్పాడు, నేను పెందలకడ లేచి, యెహోవా అంటున్నాడు, అయ్యా నేను పెందలకడనే లేచి నా ప్రవక్తలైన వారిని అందరిని మీ యొద్దకు పంపుచూ వచ్చినను, మీరు నా మాట ఆలకించలేదు. మీ యొక్క చెడు కార్యాలను మానుకోలేదు, మీ యొక్క ప్రేమ లేని కార్యాలను మానుకోలేదు, పశ్చాత్తాపడలేదు, తిరిగి నా వైపు తిరగలేదు. కాబట్టి నేను క్రూరులకు కల్దీయుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తా ఉన్నా. మీరు అట్లా మానుకొని నా వైపు తిరిగితే నేను మీకు చెప్పే ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు, మీ క్షేమం ఇక మీద అట్లే కొనసాగుతుంది అని చెప్పినా ఇర్మియా ప్రవక్త పెందలకడ లేచి 23 సంవత్సరాలు, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, యోషియా కాలం వరకు రాజుల కాలంలో సెలవిస్తూ వచ్చిన ఇర్మియా 23 సంవత్సరాలు ఆ యొక్క మాటలు ప్రకటిస్తూ వచ్చిన అతన్ని చెరసాల్లో వేశారు, బండుగలో వేశారు, బురదగుంటలో వేశారు, ఈ కార్యాలు చేస్తూ వచ్చారే తప్ప దేవుని మాటకు లోబడిన వారు ఒక్కరు కూడా లేరు. వారంటే లేరులే. మన విషయం ఏంటి? దేవుని యొక్క వాజ్ఞలు కలిగిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని, 66 పుస్తకాలు కలిగిన 39 పాత నిబంధన, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాప శిక్షను భరించి సిలువలో ఆ యొక్క క్రయధనంగా తన ప్రాణాన్ని అప్పగించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆ యొక్క నీతిమంతుడైన క్రీస్తు యేసు ప్రభు అనీతిమంతులమైన మన కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆ ప్రభు యొక్క విజ్ఞాపనను బట్టి నీవు నేను సజీవ లెక్కలో ఉన్నాం. అలాంటి ఆ యొక్క క్రూరులకు మనుషుల చేతికి నిన్ను, నన్ను, మన కుటుంబ సభ్యులను, మన కుమారులు కుమార్తెలను దేవుడు అప్పగించకుండా కాపాడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని నువ్వు ఏనాడైనా గమనించావా? గమనించితే ఆ ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి బతిమాలుకొనవా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, సౌలు అంటున్నాడు, అయ్యా జనులకు జడిసి నీ మాటకు విరోధంగా నేను పాపం చేశా, కాబట్టి నువ్వు నా పాపాన్ని పరిహరించు. సమూయేలు పరిహరిస్తాడా? సమూయేలు చేత అవుతుందా? కాబట్టి సౌలుకు దావీదుకు వ్యత్యాసం చూడండి. ఎప్పుడైతే నాతాను ప్రవక్త ఈ మాటలన్నీ దావీదుకు రాజ్యములో అందరి మధ్యలో ఈ మాటలు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మరి నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసింది. దావీదు యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకకు 1000 సంవత్సరాల క్రిందట ఈ కార్యం చేశాడు. యేసుక్రీస్తు పుట్టుకకు 1000 సంవత్సరాలు, ఇప్పుడు 2000 ఏ సంవత్సరం అండి? ఛాయ్ తాగారా లేదా? మళ్ళీ ఒకసారి ఛాయ్ కావాలన్నా? 2025 ప్లస్ ఒక 1000 ఎంత?
కూలి ఎంచుకునేది వస్తుందా రాదా? ₹1 తక్కువ ఇస్తే ఏమయ్యా నాకు ₹1 తక్కువ ఇచ్చినావంటే ఈ లెక్కలు ఎందుకు చెప్పు? 3025 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆయన పాపాన్ని గుర్చి మనం ధ్యానించుకొని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఏమని? దావీదుని క్షమించలా, నన్ను కూడా క్షమిస్తాడు దేవుడు. ధైర్యం తెచ్చుకొని పాపం చేసేదానికి సిద్ధపడుతున్నామే తప్ప ఆ శిక్ష నుండి విడుదల పొందేదానికి దావీదు దేవుని యొక్క రాజ్యంలో ఒకవేళ ఉన్నట్లయితే ఆ యొక్క దేవుని రాజ్యంలో ఎంటర్ అయినాడు అనుకో, పరలోక రాజ్యంలో ఎంటర్ అయితే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరినీ చూసి సంతోషిస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఊరియా, శతాధిపతి ఊరియా కనిపించినాడు అనుకో, దావీదు తల ఎత్తుకుంటాడా దించుకుంటాడా? చెప్పండి. అంత గొప్ప మహారాజు, ఇశ్రాయేలీయులకు 2వ రాజు, నా హృదయానుసరుడైన దావీదు వస్తున్నాడా హో అంటే అందరూ పరలోక రాజ్యంలో చూస్తూ ఉంటారు. ఆ గుంపులో నీతిపరుడైన ఊరియా ఉంటాడు. ఊరియా కూడా రాజా నా వందనాలయ్యా నీకు అంటే దావీదు ఎట్లయిపోతాడు? కుంచుకుపోతాడు. ఎంత దౌర్భాగ్యుని! నా జీవితంలో క్షణికమైన ఆవేశానికి నేను పడిపోయానే. నా జీవితంలో దేవుడు నాకు ఎంత ఇచ్చాడు. కాబట్టి దేవుడు నీపైన ప్రేమ కలిగి ఏమంటున్నాడు? నాతాను ప్రవక్త 13వ వచనం, నేను పాపము చేసిందనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఇంకా దేవుడు దావీదుని గురించి ఏం రాయించాడు? మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. నువ్వు చదవనన్నా చదువు, ఆగనన్నా ఆగు. ఎట్లమ్మా ఇట్లయితే? అన్నా నువ్వు ఒకటేసారి చదువుకుంటా పోతున్నావు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప, ఆడ నుంచే పాగాల. తప్ప తన జీవితం అంటే కప్ప తన జీవితం అన్నట్టు పోతాం మనం. కాబట్టి దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. కాబట్టి దేవుడు దావీదు యొక్క పాపాన్ని పరిహరించాడు. అందుకే నాతాను ప్రవక్తను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. కాబట్టి దావీదు జీవితంలో అదొక్క పాపము ద్వారా దావీదు చరిత్రలో రాయబడింది. ఒక్క ఊరియా విషయం ముందు తప్ప దావీదు తన జీవిత దినములన్నిటిను దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున జీవించాడని. నూతన నిబంధనలో ఎవరిని చూస్తాం? లూకా సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఎలిజబెతు, జకర్యాలు వారు దేవుని సమస్తమైన ఆజ్ఞలయందు, కట్టడలయందు, అన్నిటి యందు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడి, దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. నూతన నిబంధనలో వారికి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు? అవుతుందా కాదా? వింటున్నారా లేదా? దానికి చెప్పం, దీనికి చెప్పం. నేను మీకోసం మరలా ఇక్కడ పాలు తెచ్చిపెట్టారు, గట్టిగా అరిసి అలసిపోకుండా. కాబట్టి నేను పాలు తాగి నేనే అరుచుకోవాలి తప్ప మీరు మాత్రం జవాబు ఇయ్యారా? చెప్పండి. దావీదు ఒక్క ఊరియా విషయమందు తప్ప తన జీవిత దినములన్నిటిను ఎక్కడికి పోయినా 3025 సంవత్సరాలు. ఒరే నాయన, పరలోక రాజ్యంలో దావీదు ఉంటే మనతో అంటాడు, ఒరే నాయన మీకు దండమురా బాబు, నా పాపాన్ని గురించి పరిశుద్ధ మందిరంలో ఎందుకురా ధ్యానిస్తారు? నన్ను వదిలేయరా నాయన, 3000 సంవత్సరాలైనా నా పాపాన్ని విడిచిపెట్టరా, నా తప్పిదాన్ని విడిచిపెట్టరా, నా మార్గాన్ని మీరు మానుకోరా, నన్ను బట్టి మీరన్నా జాగ్రత్త పడి మీ పాపాల నుండి దేవుడు క్షమించి క్రీస్తు యేసు ప్రభు వారి రక్తం మిమ్మల్ని పరిశుద్ధపరచగా ఇంకా మరలా ఆ పాపాన్ని మీరు జ్ఞాపకానికి తెచ్చుకోవకండి. నా కుమారులారా, మీరెంత అదృష్టవంతులు, నేనెంత దురదృష్టవంతునని ఎంతగానో విలిపిస్తాడో దావీదు. అవునా కాదా? ఒక్క పాపాన్ని 3000 సంవత్సరాలు గడిచినా ఇంకా విడిచిపెట్టడం లేదే. అయితే దేవుడు తర్వాత దావీదుకు మరి ఆయన యొక్క జీవితంలో దావీదు నా హృదయానుసారుడని చెప్పగలిగాడు. అంతేకాకుండా ఒక్క ఊరియా విషయమందు తప్ప తన జీవిత దినములన్నిటిను దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించాడు. ఒకవేళ ఇదే ప్రశ్న నువ్వు నేను వేసుకుంటే
నా జీవితంలో ఒక్క విషయం ఉంది తప్ప ప్రభువా, నా జీవితకాలం అంతా నేను నీ దృష్టిలో యథార్థంగా నడిచానయ్యా అని ఖచ్చితంగా నీవు నేను సాక్ష్యం చెప్పగలమా? జవాబే ఇయ్యం. ప్రశ్నాపత్రం నువ్వేయి, ఒక్క ఆన్సర్ మేము రాస్తే ఒట్టు, మేము చెప్పము, పరీక్షలో ఆన్సర్ రాయము. ఏమ్మా సిప్పోరా సిస్టర్, పరీక్ష చక్కగా రాసావా లేదా? ఇప్పుడు కూర్చుంటే సరిగ్గా కూర్చొని వచ్చావా? డిఎస్సి ఎగ్జామ్స్ చాలామంది రాశారు, వారి కొరకు సంఘం అంతా ప్రార్థన చేసింది. కాబట్టి మన జీవితంలో దేవుని యందు సౌలు అన్నాడు, ఈ ప్రజల ముందు నాకు ఘనత కలుగునట్లు దయచేసి నా పాపాన్ని నువ్వే పరిహరించు, నువ్వు రా నా వెనకంబట్ల. నాకు సంఘములో ఘనత కావాలా, ఇశ్రాయేలు ప్రజల ముందే ఘనత కావాలా, నా సింహాసనం నాకే కావాలా, ఎవరు కానీ వచ్చేదానికిలే. దావీదు దుర్మార్గుడో దుష్టుడో మంచోడో నా అల్లుడో, వాడు అల్లుడైనా సరే నేను వాడిని చంపేస్తా, నా జీవితము నా సింహాసనం నాకే కావాలా. ఇది సౌలు జీవితం. నీకే జీవితం కావాలా? సౌలు కావాలా? దావీదు లాంటి క్షమాపణ జీవితం, దేవుని యొక్క మరి నిర్ణయం ఒక్క విషయమందు తప్ప దావీదు తన జీవిత దినములన్నిటిను దేవుని యొక్క హృదయానుసారుడిగా జీవించాడు. అపొస్తలుల కార్యములు. నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ నా విశ్వాస జీవితంలో ఆ పరిశుద్ధైన యిర్మీయా మరి ఎంతగానో 23 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనులకు తెలియజేస్తూ వచ్చాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము దయచేసి 22వ వచనం. దావీదును వారికి రాజుగా ఏర్పరచను. దావీదును కనుగొంటిని. ఏమంటున్నాడు? అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తము నిన్ను నన్ను ఆయన నామందరి విశ్వాసము ద్వారా నిన్ను నన్ను పవిత్రపరిచాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినే యందును. చాలు. ఇక్కడ 12వ వచనం అందరం కలిసి, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు మన మందిరంలో ఉండేవాళ్ళు పరలోక రాజ్యంలోనికి వెళ్ళారనుకో, బెయేర్షెబా ప్రార్థనా మందిర విశ్వాసులు వస్తున్నారు, వీరి పాపాలు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తంలో భూలోకములో ఉండగానే ఒప్పుకున్నారు, ఈ నా కుమారులు కుమార్తెలు దేవుని రాజ్యానికి వారసులయ్యారు, మీ కొరకు సిద్ధపరచబడిన ఇంటిని స్వతంత్రించుకోనండి అని చెప్పినప్పుడు అందరూ మనల్ని చూస్తుంటారు. మన పాపాన్ని జ్ఞాపకం చేయడు. ఎందుకు? మాట ఇచ్చాడు. మనం కడగబడింది దేని చేత? గొర్రెపిల్ల రక్తం చేత కాదు, క్రీస్తు యేసు ప్రభు వారి. ఎలాంటి రక్తం? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దయచేసి 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం పొందుకున్నాం. అందుకని ఇక్కడ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ నా విశ్వాస జీవితంలో ఆ యొక్క మరి దావీదు సౌలు దేవుని యొక్క సన్నిధికి ఆ యొక్క మాట చెప్పినప్పుడు 3025 సంవత్సరాల తర్వాత కూడా దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుణ్ణి కూడా నిందించే స్థితికి నీవు నేను వచ్చాం. దావీదు యొక్క పాపాన్ని బట్టి అమ్నోను ఏమాత్రమూ తండ్రికి భయపడలా. ఎందుకు భయపడలా? నువ్వు చేసిన పాపాన్ని బట్టి
దేవుణ్ణి దూషించేదానికి, తండ్రిని ధిక్కరించేదానికి సిద్ధపరచబడ్డాడు. అయితే దేవుడు 2 సంవత్సరాలు అమ్నోనుకు సమయం ఇచ్చాడు, తగ్గింపు చేసుకోవాలా. అప్పుడు మరి అబ్షాలోము ద్వారా ముక్కలు ముక్కలుగా నరికించేశాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాపానికి శిక్ష, నా పాపానికి శిక్ష దేవుడు తప్పకుండా వేస్తాడు. తగిన సమయమందు ఆయన ఓర్పును నీవు నేను పరిశీలించకుండా జాగ్రత్త పడదాం. ఈ ఇర్మియా 23 సంవత్సరాలు చెప్పిన ఇశ్రాయేలులో మార్పు చెందలే. 70 సంవత్సరాలు చెర సామాన్యమైందా? అయ్యో ప్రభు అని అనాలా? అన్నామా? అనలే. నినివే పట్టణ ప్రజలు మనకు తెలుసు, యోనా గ్రంథంలో, అయ్యా నినివే పట్టణ ప్రజలు 40 దినాలకు నాశనం వస్తుంది అని చెప్పు అంటే అక్కడికి పోకుండా ఆ ప్రజలు దుర్మార్గుల దృష్టిలో వాళ్ళెక్కడ వింటారు దేవుడా అని తర్షీసుకు వారిపోతున్నాడు. ఆ తర్వాత కథ మనకు తెలుసు. తిరిగి చేప ద్వారా కడుపులోకి పోయాడు, ఆ నుంచి మరలా బయటకు వచ్చాడు. రీసెంట్గా ఆ యొక్క న్యూస్లో ఒక తండ్రి కొడుకులు బోట్లో పోతుంటే తండ్రి వీడియో క్లిప్పింగ్ తీస్తున్నాడు. ఎక్కడి నుంచి ముందు పోయి వెనకాల కుమారుడు వస్తున్నాడు, వీడియో క్లిప్పింగ్ తీస్తుంటే వాళ్ళ సింగిల్ బోట్ అది ఆ మహాసముద్రంలో మధ్య భాగంలో పోయి వచ్చేది. వీడియో క్లిప్పింగ్ తీసుకుంటుంటే ఉన్నట్టుండి ఒక తిమింగలం వచ్చి బోట్తో సహా కుమారుని మింగేసింది. బోట్తో సహా అయిపోయింది. తండ్రి వీడియో చూస్తున్నాడు కాబట్టి అదంతా వచ్చింది. ఇప్పుడు ఏం చేసేదానికి దిక్కులే. అయితే దేవుని కృపను బట్టి ఆ బోటు దానికి ఎక్కడ గుచ్చుకుందో ఏమో తెలియదు, కానీ వెంటనే మరలా ఉమ్మేసింది. అది ఎంత దూరం నీళ్ళన్నీ చిమ్మేసి బోట్తో సహా వాడు ఎగిరొచ్చి పక్కన పడ్డాడు. బోటు మీద నుంచి కింద పడి ఆ తర్వాత తండ్రి పడవ దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళిపోయి తండ్రి వాడిని దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత ఎంట్రీ కూడా చేశారు. యోనా ఆ యొక్క చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత వాడిని నమల్లా మింగేసింది. యోనా ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞకు చేప లోబడింది. నా ప్రియ సహోదరుడా, ఆ చేప కడుపులో ఆ యొక్క గది లాంటిది ఆక్సిజన్తో నింపబడి ఉంటుందంట. ఇంతకుముందు కూడా ఆస్ట్రేలియా దేశస్థుడు ఆ యొక్క చేప మరి తిమింగలం అతన్ని మింగేసింది, కానీ ఎందుకో అతన్ని నమల్లా. ఆ తర్వాత అతన్ని కక్కేసింది, ఉమ్మేసింది. అట్లా బయటకు వచ్చిన అతను యోనా యొక్క అనుభవాన్ని నేను ప్రత్యక్షంగా చూసా. అంత గది ఎంత ఉందంటే అంత పెద్ద, అన్ని అడుగుల మరి పొడవు ఉంటుంది ఆ తిమింగలం. నా ప్రియ సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలోని ఏ మాట అసత్యం కాదు. ఇంతకు మన మాట ఏంటి అని? ఎక్కడున్నాం? స్నాక్స్ కాడ ఉన్నామా? బిస్కెట్ కాడ ఉన్నామా? చాయ్ కాడ ఉన్నామా? మాట్లాడితే అంకులు ఇడిస్తే మేము ఇంటికి పోయి పడుకుంటాం అంకులు అంటారా? ఏది చెప్పండి? ఎక్కడున్నాం? యోనా కాడ ఉన్నాం అంటున్నాడు మోజెస్. మరి మీరెక్కడున్నారు? నా ప్రియ సహోదరుడా, సహోదరి, 23 సంవత్సరాలు పెందలకడ లేచి ఇప్పుడు 1 గంట కావస్తుంది. 1 గంటకు ముందే దేవుడు లేచి ప్రిపేర్ అవుతాడు, ఏ ప్రవక్తను పంపించాలో, ఎవరి దగ్గరికి పంపించాలని. 23 సంవత్సరాలు చెప్తే ఒక్కరూ చెవి యొగ్గలే. తరువాత దేవుడు ఈ చరిత్ర అంతా హబక్కూకు చూసి అయ్యో అంత ఘోరమైన శిక్ష ఉందే అని భయపడిపోయి దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. ప్రభువా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచవా? నువ్వు కోపించుచునే వాత్సల్యత చూపేవనివి కదా ప్రభువా అని బతిమాలుకుంటున్నాడు దేవుని. ప్రవక్తలందరూ కూడా ఆ రీతిగా బతిమాలుకుంటూ ఉన్నారు. అయితే మనం మన సంఘస్థుల కొరకు మనం బతిమాలుకునే వారంగా ఉండాలా వద్దా? ఏమన్నా అన్నగారన్నా గట్టిగా చెప్పాలా? మన సంఘస్థుల ఎడలో మనం ప్రేమ కలిగి వారి కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలా వద్దా? ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు లైన్లోకి వచ్చినాను. కాబట్టి మనం ప్రార్థన చేయాలా. దాని కొరకు ఈ కొడుకు పెట్టుకున్నాం. నెలకొక్కసారి త్యాగం చేసుకోవాలి కదా నిద్రను. సరే రండి, దేవుని యొక్క వాక్య భాగంలో దావీదు ఆ రీతిగా నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత ఏం చేశాడు? ఎక్కడున్నాడు దావీదు? రాజ్యసభలో నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత ఆ స్థితిలో ఉన్నాడు. ఎక్కడుంది అది రెఫరెన్సు? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు 12వ అధ్యాయం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో దయచేసి 20వ వచనం.
ఆ, ఆ. సరే, ఇక్కడ నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు వెంటనే తను తగ్గించుకొని దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాడు. అది దావీదుకు సౌలుకు ఉండే తేడా. కాబట్టి 51వ దావీదు కీర్తన, 51వ దావీదు కీర్తన మొదటి వచనం, ఆ పై భాగములో దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవుని ఇంట్లోనికి వెళ్ళి అక్కడ కీర్తన రచించాడు. తన తప్పిదాన్ని బట్టి తాను యథార్థంగా ఒప్పుకున్నాడు. చదవండి. తాను పశ్చాత్తాపడు. అవును ప్రభువా, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది, కాబట్టి నా అతిక్రమములను తుడిచివేయి ప్రభువా. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. తర్వాత క్యారియన్ పాడొచ్చు కదా. ఆ పాట యూట్యూబ్లో దీని మీదనే కీర్తన రాశాడు, చాలా బాగుంది ఆ పాట. సరే, దాన్ని వదిలేసేయండి. కాబట్టి 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. ఇది దావీదు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నాతాను ప్రవక్త చెప్పినప్పుడు తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకున్నాడు. కానీ సౌలు అయితే, నేను పాపం చేసింది నిజమే, జనులకు భయపడ్డా, నా పాపాన్ని నువ్వు పరిహరించి ఇప్పుడు మాత్రం బలి అర్పించడానికి జనులందరూ చూస్తుండగా నువ్వు రా నా వెనకంబడి వచ్చి నువ్వు అక్కడ బలి అర్పిస్తే జనులందరూ నన్ను గణపరుస్తారు. నా సింహాసనం కావాలా, నా స్థానం కావాలా, నేను బ్రతికినంత వరకు నాకు ఇదే కావాలా. నా పాపాన్ని బట్టి ఏం మాత్రము సౌలు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాపడినవాడు కాడు. దేవుని నామానికి ఈ యొక్క రాజరికం నాకెట్లా వచ్చింది? గాడిదలను దొరకని గాడిదల కొరకు నా తండ్రి నన్ను పంపిస్తే అలాంటి గాడిద వంటి నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడని దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుని దేవుణ్ణి స్తుతించిన విధానము దావీదు లాంటి మనసు సౌలుకు లేకపోయింది. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క లేఖనాలు, పాత కొత్త నిబంధనలో దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు సాటి సహోదరుని పట్ల, సాటి సహోదరి పట్ల కనికరము, ప్రేమ, దయ, కనికరం కలిగి క్షమాపణ హృదయముతో దేవుడు ఏమంటాడు? మారునస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మారుణములు క్షమించుము. ఆడ ఫుట్ నోట్లో కింద రాయబడింది, ఒకవేళ మీ రుణస్తులను మీరు క్షమించకపోతే మీ రుణాలను తండ్రి అయిన దేవుడు కూడా క్షమింపడంట. మన పాపాలు క్షమించబడకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి? పరలోక రాజ్యమా, నిత్యాగ్ని గుండమా? నిత్యాగ్ని గుండానికి వెళ్ళాలా. అది తెలిసి కూడా మనం భయపడం. ఇశ్రాయేలు కంటే జాచోళ్ళం. అవునా కాదా? వాళ్ళు 23 సంవత్సరాలు ఇర్మియా ప్రవక్త చెప్పినా భయపడలే. 70 సంవత్సరాలు చెరలోనికి పోయేదానికన్నా సిద్ధపడినారే కానీ పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఉంటే ఇజ్రాయేల్ దేశంలో అదే రీతిగా దేవుడు జీవింపజేసేవాడు. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వారిని దేవుడు జారీ చేసుకుని తిరిగి
యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. నీ జీవితంలో నీ పాపాలు నీ యొక్క కుటుంబానికి, నీ యొక్క భార్య పిల్లలకు అవి దేవుని యొక్క శిక్షకు పాత్రము కాకుండానట్లు దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. కాబట్టే దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. ఒక్క ఊరియా విషయమందు తప్ప దావీదు తన జీవిత దినములన్నిటిను దేవుని దృష్టికి యథార్థముగా జీవించనని చెప్పినా దావీదు యొక్క పాపాన్ని లిఖించాడు, గంటికతో లిఖించాడు. నాతాను ప్రవక్త ఈ కార్యాలన్నీ. కాబట్టి దావీదు పరలోక రాజ్యానికి వెళ్ళినా అక్కడ శాంతి, నెమ్మది, ఆనందం ఊరియాను చూస్తే ఉండదు. అయితే ఊరియాను చూసినప్పుడు శతాధిపతి, నీతి న్యాయాలు కలిగిన వాడు, త్రాగుడు కానీ ఏదే కానీ తన జీవితంలో శారీరాశకు, నేత్రాశకు, జీవకుటుంబానికి లోబడిన వాడు కాడు. శతాధిపతి అయిన ఊరియా, ఇతని వంటి మనసు ఈ యొక్క రాజ్యములో ఆనాటి దినాల్లో ఎవరే కానీ లేరు అని చెప్పగలిగే స్థితి దేవుడు ఆయనకి ఇచ్చాడు. మరి నీ విషయం, నా విషయం ఏంటి? చిన్న ఉద్యోగమా, కూలి పనా, ఎక్కడైనా సరే నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు సాక్ష్యం చెప్పే వ్యక్తిగా నీవు ఉండాలి. ఈ యొక్క దర్శనాన్ని హబక్కూకు ప్రవక్త చూసి, ప్రభువా కోపించుచునే వాత్సల్యతను చూపించవా అని నీ కొరకు, నా కొరకు, రాబోయే తరాల కొరకు వారు మొరపెట్టుకున్నారు. మనము బ్రతికుండగానే సాటి సహోదరుని పట్ల, సహోదరి పట్ల కనికరం, ప్రేమ కలిగి వారిని లేవనెత్తే స్థితిలో నీవు నేను ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలంటే ప్రార్థన చేయాలా వద్దా? ఎవరి కొరకు? మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మొట్టమొదటిగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? ఎవరైనా ఇంట్లో పిలిచి సహోదరిని అడిగితే, అమ్మ నీ మొట్టమొదటి శత్రువు ఎవరంటే నా భర్త, తడుముకోకుండా చెప్పేస్తున్నారు. ఆమె కష్టాలు వచ్చేదన్నీ భర్తతోనే కదా. భర్తను అడిగితే ఏం చెప్తాడు? నా భార్య. కాబట్టి భర్తకు భార్య, భార్యకు భర్త ఫస్ట్ శత్రువులు ఇంట్లో. మరి బయట ఉద్యోగంలో ఇంక ఎంతమందో, సంఘములో ఇంకెంతమందో, వీరందరినీ జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేసేది ఎప్పుడు అని. మనకు ఎప్పుడైతే వారి మీద ప్రేమ కలుగుతుందో అప్పుడు. వాక్యంలో ఏముంది? 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఏంటమ్మా? ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై యుండుడి. కాబట్టి మనము ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై. మిక్కుటమైన కోపం రమ్మంటే వస్తుంది, కానీ ప్రేమ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ప్రేమ వస్తే తప్పకుండా మన సహోదరుని క్షమిస్తాం, దగ్గరికి తీసుకుంటాం. తప్పైన కుమారుడు ఇంటికి వచ్చినాక తండ్రి అక్కును చేర్చుకొని ముద్దు పెట్టుకున్నాడు. పందుల కంపు కొట్టే కుమారుణ్ణి అన్నేం చేశాడు? విందు చేస్తుంటే ఇంట్లోకి రాలే, బయట కూర్చున్నాడు. వేరే వాళ్ళు చెప్పారు, అయ్యా నీ పెద్ద కుమారుడు కోపగించుకొని బయట కూర్చున్నాడు. తండ్రి పోయి, నా కుమారుడు రానాయన లోపలికి అంటే, వేశ్యలతో నీ యొక్క ఆస్తిని పాడు చేసి నాశనం చేసిన నీ చిన్న కుమారుడు రాగా నువ్వు గొప్ప విందు చేస్తున్నావే, నేను ఏనాడైనా నీకు కోపం తెప్పించానా? ఏం చేయలేదు కదా. మరి నా కొరకు ఒక్క చిన్న గొర్రెపిల్లనన్నా ఇచ్చావా? నా ఫ్రెండ్స్తో నేను కూడా ఇట్లా పార్టీ చేసుకునేదానికి ఏనాడైనా నా పట్ల కనికరం చూపావా? ఈ నీ కుమారుడు రాగా అతని కోసం నువ్వు ఎందుకు చేస్తున్నావు? తండ్రిని కోపించే వ్యక్తిగా ఉన్నాడు అన్న. తండ్రి అన్నాడు, ఈ నీ తమ్ముడు చచ్చి తిరిగి బ్రతికాడురా. వాడు వచ్చాడు. ఇప్పుడు వాడు ఎట్లా వచ్చాడు? జ్ఞాన హృదయం కలిగిన వాడై వచ్చాడు. ఏమంటున్నాడు? తండ్రి, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశా, నీ కుమారుడు నేను అనిపించుకుంటకు యోగ్యుణ్ణి కాను, నీ పనివారిలో ఒకనిగా నన్ను పెట్టుకో నాన్న అని వచ్చాడు రావాడు. కాబట్టి నీ తమ్ముని క్షమించే మనసు నీకు ఉండాలి. ప్రేమ అనేక దోషములను కప్పును. కాబట్టి ప్రేమ ఉండాలా. ఎలాంటి ప్రేమ? ఈలాంటిదా యేసు ప్రేమ. ఒక లైనే వస్తుంది, మిగతా లైన్ మీరన్నా పాడొచ్చు కదా. కాబట్టి ఈలాంటిది యేసు ప్రేమ. ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును.
సృష్టికర్త కుమారుడైండి సృష్టిని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, కోటాను కోట్ల దేవదూతల ఆరాధన విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు పశువుల తొట్టులో పండుకున్నాడు. కంపు కొట్టే పశువుల తొట్టులో. కంపు కొట్టే మన హృదయంలోకి రావాలని ఆ యొక్క శిలువపై నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ఆ యొక్క శరీరం ద్వారా మరణాన్ని జయించి తిరిగి లేచి హృదయమనే తలుపునొద్ద నిల్చుండి తడుతున్నాడు. పరిశుద్ధుడు, పరం పవిత్రుడు, నీ కొరకు రక్తం కార్చిన ఆ ప్రభు నీ హృదయం తలుపు తడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితయాత్రలో కఠిన హృదయంతో అలాగే వెళ్తావా? కయ్యను, నీ కోపం ఎందుకు నాయనా? హంతకునిగా మారుతావురా, చరిత్ర మారిపోతుందిరా. నీ చరిత్ర మొట్టమొదటి కుటుంబంలో మొట్టమొదటి హంతకునిగా రిజిస్టర్ అవుతుందిరా. జాగ్రత్త, 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 జాగ్రత్త. లోబడ్డా? ఎవరు కయ్యను? కోపగించుకునేవారు. ఎవరి మీద? తన తమ్ముని మీద, ఏ నేరము చేయని వారి మీద. ఎట్లయితే పోనీ అన్నలంటే సరే, అక్కలు ఆదికాండం 30వ అధ్యాయం. అక్కకు 6 మంది సంతానం, నాకు ఒక్క కుమారుడు లేడు. యాకోబు సొక్క పట్టుకుంది రాహేలు, నాకు సంతానం ఇస్తావా, నేను చావమంటావా? అప్పుడు కోపగించుకున్నాడు యాకోబు. 14 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేసిన యాకోబు కోపగించుకొని అన్నాడు, నీకు సంతానమే అని దేవునికి ప్రతిగా నేనున్నా అనుకున్నావా? గద్దించాడు. అక్క మీద అసూయపడింది. అక్క పిల్లలు నీ పిల్లలు గారా? లేదే, సొంత అక్క, భర్త పిల్లలే కదా వారు. లేదు ప్రేమ. తన దాసి కుమారులనైనా తన కుమారులుగా స్వీకరించింది, కానీ అక్క సంతానాన్ని తన కుమారులుగా స్వీకరించలేకపోయింది రాహేలు. అక్కలు అంతే, అన్నలు అంతే. ఎక్కడ మార్పు? 23 సంవత్సరాలు ఇశ్రాయేలీలో మార్పు చెందలా. చరకైనా పోతాం, కానీ వీళ్ళని మాత్రం మేము క్షమించాం. ఎవరు? అన్నలు అంతే, అక్కలు అంతే. అవునా కాదా? మేమెక్కడ దొరకం, సమాధానం చెప్పి ఇరుక్కోం. మేము చాలా తెలివైన వాళ్ళం, చాలా తెలివైన వాళ్ళం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన మాటలు లిఖిస్తాడు ఆయన, ఖచ్చితంగా లిఖిస్తాడు. మలాకీ గ్రంథం, ప్రవక్త అయిన మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. చదవండి. అందరం కలిసి 16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఈ గ్రంథమునందు రాయబడిన వారు ఎలాంటి వారైతారు? 17 కూడా. నేను నియమింపబోవు దినము రాగా వారు అందరం కలిసి నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఏమవుతుందంట? నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గొప్ప దర్శనాన్ని హబక్కూకు చూశాడు. ఏడ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉన్నాడు. చివరిగా దేవుని యందు ఆనందించేదానికే ఆయన డిసైడ్ చేసుకున్నాడు. రండి, ప్రవక్త అయిన హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ముగించుకుందాం. అందరం కలిసి చదువుదామమ్మా. 17 నుండి 19 వరకు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద
ఆయన నన్ను నడువ చేయును. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యోనా తన జీవితంలో మరి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా కడుపులో ఉన్నప్పుడు అన్నాడు, నన్ను తిరిగి బతికిస్తే నినవే ప్రజలకు వెళ్ళి చెప్తా, నన్ను క్షమించు. అక్కడ కక్కిస్తే అక్కడ పోయి ఒక దినమే సువార్త చేసి కొండెక్కి కూర్చున్నాడు. 40 దినాలకు నాశనం అని చెప్పాడు. రాజు మొదలుకొని సామాన్య సేవకుని వరకు ఆ యొక్క ప్రజలందరూ 2 దినాల సువార్త వారు కంప్లీట్ చేశారు. రాజు కూడా తగ్గించుకొని గోనెపట్ట కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత దేవుడు అన్నాడు, వారు పశ్చాత్తాపడ్డారు కాబట్టి వారి పట్ల కనికరం చూపి ఆ శిక్ష వారి మీదకి రాకుండా చేశాడు. ఇట్లా చేస్తామని నాకు తెలుసు కదా యోనా అంటాడు. ఏమని అంటాడు? హబక్కూకు ప్రార్థన చేసినట్లుగా యోనా ఆ రీతిగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో తెలిసిన వాక్య భాగాలే ముగించుకుందాం. ప్రవక్త అయిన యోనా గ్రంథం, ప్రవక్త అయిన యోనా గ్రంథం మరి 3వ అధ్యాయము 8వ వచనం. తొమ్మిదవ వచనం అందరం కలిసి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినవే పట్టణములో చాటించి ప్రకటన చేసి, ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ఇప్పుడు దీన్ని చూచి ప్రవక్త సంతోషించాలనా కోపించాలనా? మరి ఏం చేస్తున్నాడు? 4వ అధ్యాయం 1వ వచనం. అదే కదా మన క్యారెక్టర్ కూడా సేమ్. యోనా క్యారెక్టర్ మన క్యారెక్టర్ కూడా. ఆ దుర్మార్గులందరినీ దేవుడు క్షమించేస్తే మనము క్షమించే కథ దేవుడు ఎరుగు. దేవుడు క్షమించినా మనం క్షమించాం. దాన్ని చూసి చింతాక్రాంతుడైపోయాడంట యోనా. ఆ చేపకు చెప్పింటే చికెన్ పకోడా కొరికేసినట్టు కొరికేసింది యోనాను. బతికి బయటపడినా, దేవుడా వాళ్ళని క్షమించినావు, నన్ను చేప కడుపులో నుండి బయట వేసినావు, నువ్వు క్షమించింది మంచిదయ్యా అని సంతోషించాలా. ఏమైనాడు? చింతాక్రాంతుడై తర్వాత ఏం చేశాడు? కోపగించుకొని ఎవరిపైన? దేవునిపైన. ఏమంటున్నాడు? చదవండి 2వ వచనం. ఇదే వాక్యం తనకు కూడా వర్తిస్తుంది కదా. ఏమని? నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదువని నేను తెలుసుకొని. యోనాకు కీడు చేశాడా దేవుడు? నా మాట వినక తర్షీసుకు పోతావా? చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత చేప నిన్ను నమిలి మింగేయను గాక అంటే చేప మింగేయదా? జల్సాగా. కాబట్టి చేప కడుపు నుండి బయటకు వచ్చిన తన విషయంలో మాత్రం దేవుడు మంచి పని చేశాడు. అయితే ఆ నినవే పట్టణ ప్రజలు అంత పశ్చాత్తాపడ్డారు. మరి యోనా అంత పశ్చాత్తాపడ్డా? బయటకు వచ్చిన తర్వాత దేవునితో క్షమాపణ అడిగాడు అంతే. మరలా అక్కడికి పంపిస్తే ఒకరోజు సువార్త చేసి 2 దినాల డ్యూటీ ఎగరగొట్టేశాడు. అయినా కానీ దేవుడు ఆ యొక్క నినవే ప్రకటనను బట్టి యోనాకు గౌరవాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ అంటా ఉన్నాడు, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఏమైంది నీకు? వాళ్ళు క్షమించబట్టం చూసి తట్టుకోలేకున్నాడు యోనా. ఇదే కదా మన గుణం. మీ గుణం కాదులే, నా గుణం. మీరంతా క్షమించే మనసు కలిగినారు. మీరు వాళ్ళ యొక్క మరి ఔన్నతిని చూసి సంతోషించే హృదయాలు గలవారు. కానీ నాది అట్లా కాదే. నాదంతా యోనా హృదయమే. డైరెక్ట్ మాట్లాడటం, కోపపడటం. అవునా కాదా? మారాలనా వద్దా? కాబట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏమంటున్నాడు? యోనాను కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఏమని? 10వ వచనం. అందరం కలిసి అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను
పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహుపశువులను గల నినవే మహాపురం విషయంలో నేను విచారపడొద్దా అని యోనాతో. అప్పుడు యోనా Bible.Organization అని అందులో యోనా ఆ యొక్క ఆ ఫిల్మ్ని చూసాం. ఆ యొక్క ఫిల్మ్లో యోనా అప్పుడు పశ్చాత్తాపడతాడు. అవును ప్రభువా, నువ్వు చేసిందే కరెక్ట్ అని యోనా ఆ కొండ దిగి వస్తుంటే ఆ నినివే ప్రజలందరూ కూడా 40 దినాల్లోనే శాపం వస్తుందంటివే అని ఎగతాళి ఎవరు చేయలే. ఆయనకు అందరూ గౌరవం ఉందని చెప్తా ఉంటే వాళ్ళందరినీ చూసి సంతోషపడ్డాడు. అవును కదా ప్రభువా, నన్ను క్షమించినట్టే ఇంత గొప్ప జనాంగం 1,20,000 మందిని నువ్వు క్షమించావు ప్రభువా. నన్ను ఒక్కని చేప కడుపులోకి వెళ్ళిన నన్ను కనికరించినట్టే వీళ్ళు కూడా నాతో సమానమే కదా, నా సహోదర సహోదరులే కదా, నువ్వు వాళ్ళను పుట్టించావు కదా, మాకందరికీ నువ్వే తండ్రివి కదా. కాబట్టే ప్రేమ కలిగితే అనేక పాపాలను మనము కప్పిపుచ్చి ప్రేమించేవారిగా ఉంటాం. ప్రేమ అనేక దోషములను కప్పును. మనము దోషాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమించుచున్నావ ప్రభు యేసుని, ప్రేమించుచున్నావ ప్రభు యేసుని. అన్ని లైన్ పాటలే. సరే, వాక్యం చాలా అయిపోయింది కాబట్టి హబక్కూకు ఆ రీతిగా, ప్రభువా ఇంకా నాకేమొద్దు నాయన, శాలలో పశువులున్ని ద్రాక్ష ఫలాలు రాకపోని, పొలం పంట ఇంటికి రాకపోని, నా జీవితంలో ఆరోగ్యం లేకపోని, నా జీవితకాలం అంతా నా రక్షణకర్తయ్యకు నా దేవుని యందు నేను ఆనందిస్తా. నీ చిత్తం ప్రభువా, నువ్వేమైనా చేయొచ్చు. యోబు ఒక్క దినమందే 10 మంది సంతానం పైన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చివరికి తేలిన ఫలితార్థం ఇదే అని యోబు, హబక్కూకు, యోనా కూడా తను తాను తగ్గించుకొని అప్పుడు నినివే పట్టిన ప్రజలతో కలిసి సంతోషించారు. నీవు నేను కూడా సంఘములో, సహవాసములో, ఇంటిలో, ప్రతి చోట మనం కూడా అట్లా ఉండాలంటే మన శత్రువుల కొరకు ప్రార్థించే మనసు, వారిని క్షమించే మనసు నీకు నాకు ఉండాలి. ఆ రీతిగా మన సంఘములోని విజ్ఞాపనల కొరకు మనం ప్రార్థన చేద్దాం. రండి, మౌనంగా మోకాళ్ళ మీదకి వద్దాం.